ఓం శాంతి 19/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సదా సంతోషంగా ఉంటే స్మృతి యాత్ర సహజమైపోతుంది. స్మృతి ద్వారానే 21 జన్మలకు పుణ్యాత్ములుగా అవుతారు. ప్రశ్న: మీకు అందరికంటే మంచి సేవకులు లేక నౌకర్లు, బానిసలెవరు? జవాబు: ప్రకృతి బీభత్సవాలు లేక సైన్స్ కనుగొనే నూతన ఆవిష్కారాలు. వీటి ద్వారా విశ్వంలోని మురికి అంతా శుభ్రమైపోతుంది. ఇవి మీకు అందరికంటే మంచి సేవకులు లేక బానిసలు శుభ్రం చేయడంలో సహాయపడతాయి. ప్రకృతి అంతా మీ ఆధీనంలో ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? యుద్ధ మైదానంలో నిలబడి ఉన్నారు. నిజానికి నిలబడి లేరు, మీరు కూర్చొనే ఉన్నారు కదా. మీరు ఎంతో మంచి సైన్యం. ఈ సైన్యాన్ని ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక సైన్యం అని అంటారు. ఆత్మిక తండ్రితో యోగం చేయించి రావణుడిపై విజయం పొందేందుకు ఎంతో సులభమైన పురుషార్థం చేయిస్తారు. మిమ్మలను గుప్త సైనికులు అని, గుప్త మహావీరులని అంటారు. పంచ వికారాలపై మీరు విజయం పొందుతారు. అందులో కూడా మొదటిది దేహ అభిమానం. ఈ విశ్వం అంతటిపై విజయం పొందేందుకు, విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు తండ్రి మీకు ఎంతో సులభమైన యుక్తి తెలిపిస్తూ ఉన్నారు. ఇది పిల్లలైనా మీకు తప్ప ఇతరులు ఎవ్వరికీ తెలియదు. మీరు విశ్వంలో శాంతి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ అశాంతి, దుఃఖము, రోగాల యొక్క నామ రూపాలు కూడా ఉండవు. ఈ చదువు మిమ్ములను నూతన ప్రపంచానికి అధికారులుగా చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, కామముపై విజయం పొందితే మీరు 21 జన్మలకు జగత్ జీతులుగా అవుతారు. ఇది చాలా సులభం. మీరు శివబాబా గారి ఆత్మిక సైన్యం. రాముడి విషయం కృష్ణుడి విషయము కాదు. పరంపిత పరమాత్ముడిని ఆత్మారాముడు అని అంటారు. వారు చూపించే రాముడి సైన్యం మొదలైనవన్నీ తప్పు. జ్ఞాన సూర్యుడు ప్రకటితం అవుతూనే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది అని మహిమ కూడా ఉంది. కలియుగం గాఢాంధకారం. ఇక్కడ ఎన్నో కొట్లాటలు, జగడాలు, గలాటాలు, కుమ్ములాటలు జరుగుతున్నాయి. సత్యుగంలో ఇవేవి ఉండవు. మీరు మీ రాజ్యంను ఎలా స్థాపన చేస్తున్నారో గమనించండి. ఇందులో మీరు చేతులు కాళ్ళు కదిలించే పనే లేదు. ఇందులో ముఖ్యంగా దేహ భావమును వదిలేయాలి. ఇంట్లో ఉన్న ఇది గుర్తుంచుకోండి, నేను ఆత్మను, దేహము కాదు. ఆత్మలైన మీరే 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది. దీనిని పురుషోత్తమ సంగమ యుగమని, లీపు యుగమని అంటారు. శిఖరం చిన్నదిగా ఉంటుంది కదా. బ్రాహ్మణుల శిఖ ప్రసిద్ధి చెందింది. తండ్రి ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. మీరు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి రాజ్య ప్రాప్తి కొరకు తండ్రి ద్వారా ఈ చదువు చదువుకుంటూ ఉన్నారు. లక్ష్యం కూడా మీ ముందే ఉంది. శివ్ బాబా ద్వారా మనము లక్ష్మీనారాయణలుగా తయారవ్వాలి. అవును పిల్లలారా, ఎందుకు అవ్వరు? కేవలం దేహ అభిమానం వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తం అవుతాయి. ఈ జన్మలో పావనమైనందున 21 జన్మలు పుణ్యాత్ములుగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత క్రిందకు దిగడం ప్రారంభమవుతుంది. 84 జన్మల చక్రం మనదేనని కూడా మీకు తెలుసు. ప్రపంచంలోని వారందరూ ఇందులోకి రారు. 84 జన్మల చక్రం వారు, ఈ ధర్మానికి చెందిన వారు మాత్రమే వస్తారు. సత్య త్రేతాయుగాలను ఆ తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. వారు ఇప్పుడు ఈ కర్తవ్యం చేస్తున్నారు. తర్వాత ద్వాపర కలియుగాలు రావణుడు స్థాపించేవి. రావణుడి చిత్రాలు కూడా ఉన్నాయి కదా. రావణుడి కిరీటం పైభాగాన గాడిద తలను చూపిస్తారు. వికారాల గాడిదగా అవుతారు. మనం ఎలా ఉండేవారం ఇప్పుడు మీకు కూడా అర్థమైంది. ఇది పాపాత్ముల ప్రపంచం. పాపాత్ముల ప్రపంచంలో కోట్ల కొలది మనుషులు ఉన్నారు. పుణ్యాత్ముల ప్రపంచం, స్వర్గం ప్రారంభంలో 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు మీరు విశ్వం అంతటికి అధికారులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి అధికారులు కదా.
స్వర్గ చక్రవర్తి పదవినిచ్చేది తండ్రి ఒక్కరే. తండ్రి చెప్తున్నారు, మీకు విశ్వ చక్రవర్తి పదవి ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు తప్పకుండా పావనంగా అవ్వాలి. ఇది మృత్యులోకంలోని అంతిమ జన్మ. ఇందులోనే పవిత్రంగా అవ్వాలి. పాత ప్రపంచ వినాశనం మీ ముందే తయారుగా ఉంది. ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తున్నారు అంటే ఇంట్లో కూర్చొని సమాప్తం చేసేస్తారు. ఇంట్లో కూర్చొని పాత ప్రపంచాన్ని వినాశనం చేస్తామని అంటారు కూడా. ఇంట్లో కూర్చొని బాంబులు మొదలైనవి ఎలా వదులుతారు అంటే ప్రపంచమంతా సమాప్తం చేసేస్తారు. పిల్లలైనా మీరు ఇంట్లో కూర్చొని యోగ బలం ద్వారా విశ్వానికి అధికారులుగా అవుతారు. మీరు యోగ బలంతో శాంతి స్థాపన చేస్తారు. వారు సైన్స్ బలంతో ప్రపంచమంతటిని సమాప్తం చేసేస్తారు. వారు మీ సేవకులు, మీకు సేవ చేస్తున్నారు. పాత ప్రపంచాన్ని సమాప్తం చేసేస్తారు. ప్రకృతి బీభత్సవాలు మొదలైనవన్నీ మీకు బానిసలుగా అవుతాయి. ప్రకృతి అంతా మీకు దాసిగా అవుతుంది. మీరు కేవలం తండ్రితో యోగం చేస్తారు. అందువలన పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి? ఈ భారతదేశమే శివాలయంగా ఉండేది. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉండేవారు. ఇక్కడ ఉన్న అందరూ వికారులే. ఇప్పుడు మీకు స్మృతి కలుగుతూ ఉంది. తండ్రి మనకు చెడు వినకు అని చెప్తారు. చెడు మాటలు వినరాదు, నోటితో కూడా మాట్లాడరాదు అని చెప్తున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరెంత మురికి వారైపోయారు. మీ వద్ద అపారమైన ధనరాశులు ఉండేవి. మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు స్వర్గానికి బదులు నరకానికి అధికారులుగా అయ్యారు. ఇది కూడా డ్రామాలో తయారయ్యే ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పిల్లలను నేను రౌరవ నరకం నుండి వెలుపలికి తీసి స్వర్గంలోకి తీసుకెళ్తాను. ఆత్మిక పిల్లలు, మీరు నా మాట వినరా? పరమాత్మ అంటున్నారు, మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అయితే కాలేనిదేముంది? వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఈ యోగ బలం ద్వారానే మీరు జన్మ జన్మాంతరాల నుండి చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి. అయితే జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తం అయ్యేందుకు సమయం పడుతుంది. ప్రారంభం నుండి వచ్చిన పిల్లలు 10% కూడా యోగం చేయరు. అందుకే పాపాలు నశించవు. క్రొత్త పిల్లలు వెంటనే యోగులుగా అవుతారు. అందువలన వారి పాపాలు తొలగిపోతాయి. అంతేకాక సేవలో నిమగ్నం అవుతారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి. తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు. పాపాత్ములు శాంతిధామం సుఖధామానికి వెళ్ళలేరు. వారు దుఃఖధామంలోనే ఉంటారు. వచ్చేది కూడా మళ్ళీ దుఃఖధామంలోనే. అందుకే బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మం అయిపోతాయి. అరే పిల్లలు, సుగంధ భరిత పుష్పాలుగా అవ్వండి. దైవీ కులానికి కళంకము తీసుకురాకండి. మీరు వికారులైన కారణంగా ఎంతో దుఃఖమును అనుభవిస్తున్నారు. ఇది కూడా తయారైన డ్రామా. పవిత్రంగా అవ్వకుంటే పవిత్ర ప్రపంచమైన స్వర్గంలోకి రాలేరు. భారతదేశం స్వర్గంగా ఉండేది. కృష్ణపురంలో ఉండేవారు ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. పిల్లలైన మీరు సంతోషంగా వికారాలను వదలాలి. విషమును త్రాగడం వెంటనే వదిలేయాలి. విషాన్ని త్రాగుతూ మీరు వైకుంఠానికి వెళ్ళలేరు. వికారంలోకి వెళ్ళడం అంటే విషాన్ని త్రాగడం. ఇప్పుడు మీరు ఇలా లక్ష్మీనారాయణలకు అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి. వీరు రాజ్యమును ఎలా ప్రాప్తి చేసుకున్నారో మీరు అర్థం చేసుకోగలరు. రాజయోగము ద్వారా ప్రాప్తి చేసుకున్నారు. ఇది చదువు కదా. బ్యారిస్టర్ యోగము, సర్జన్ యోగం ఎలాగో ఇది కూడా అలాంటిదే. అయితే ఇది రాజయోగం. సర్జన్తో సంబంధం ఉంటే సర్జన్గా అవుతారు. ఇదైతే భగవాను వాచ. రథముతో ఎలా ప్రవేశిస్తారు ఈ రథంలోకి? అనేక జన్మల అంతిమ జన్మలో ఇతనిలో కూర్చొని పిల్లలైన మీకు ఈ జ్ఞానంనిస్తాను. ఇతడు విశ్వ మాలికునిగా పవిత్రంగా ఉండేవాడు అని, ఇప్పుడు పతితంగా బికారిగా అయ్యాడు అని, మళ్ళీ ఇతడే మొదటి నెంబర్లోకి వెళ్తారు అని నాకు తెలుసు. ఇతనిలోనే ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను. అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా అయితే మీరు సదా సుఖంగా ఉంటారు. సత్యుగం అమరలోకము, ద్వాపర కలియుగాలు మృత్యులోకం. పిల్లలకి ఎంతో బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మ అభిమానులుగా అవుతారు. మళ్ళీ దేహ అభిమానంలోకి వచ్చి మాయతో పరాజయం పొందుతారు. ఒక్కసారిగా మురికి కాల్వలో పడునట్లు మాయ యొక్క ఫిరంగి గుండు తగులుతుంది. తండ్రి చెప్తున్నారు, ఇది మురికి కాలువ.
ఇది సుఖం కానే కాదు. స్వర్గం అంటే ఏది? ఈ దేవతల జీవన పద్ధతి ఎలా ఉందో చూడండి. దాని పేరే స్వర్గం. తండ్రి మిమ్మలను స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారు. ఇంత చెప్తున్నా మళ్ళీ విషమును తాగుతామని అంటారు. అందువలన స్వర్గంలోకి రాలేరు. శిక్షలు కూడా అనుభవిస్తారు. పిల్లలైన మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. దేహ అభిమానంలోకి వచ్చి చాలా చీచీ పనులు చేస్తూ ఎవ్వరూ చూడలేదనుకుంటారు. క్రోధము, లోభము గుప్తంగా ఉండవు. కామకలాపాలు రహస్యంగా జరుపుతారు. ముఖం నల్లగా చేసుకుంటారు, అంటే అపవిత్రంగా. అలా అవుతూ అవుతూ పవిత్రంగా ఉన్నవారు అపవిత్రంగా అయినందున ప్రపంచం కూడా మిమ్ములనే అనుసరించి మీ వెనుకే వచ్చేసింది. ఇటువంటి పతిత ప్రపంచాన్ని తప్పకుండా పరివర్తన చెయ్యాలి. మీకు సిగ్గు లేదా? ఈ ఒక్క జన్మకు పవిత్రంగా అవ్వలేరా అని తండ్రి అడుగుతున్నారు. భగవాను వాచ కామ మహాశత్రువు. వాస్తవానికి మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. అప్పుడు చాలా ధనవంతులుగా ఉండేవారు. ఎంత ధనవంతులో చెప్పలేము. బాబా, మా నగరానికి రండి అని పిల్లలు అడుగుతారు. ముళ్ళ అడవిలో కోతులను చూసేందుకు రమ్మంటారా? పిల్లలైన మీరు డ్రామానుసారం సేవ చేయనే చెయ్యాలి. తండ్రి కుమారుడిని ప్రత్యక్షం చేశారు అనే గాయనం ఉంది. పిల్లలే వెళ్ళి అందరి కళ్యాణం చేయాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు యుద్ధ మైదానంలో ఉన్నాము అని మర్చిపోకండి. మీ యుద్ధం 5 వికారాలతో జరుగుతుంది. ఈ జ్ఞాన మార్గం పూర్తిగా భిన్నమైంది. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్ములను 21 జన్మలకు స్వర్గానికి అధికారులుగా చేస్తాను. మళ్ళీ మిమ్ములను నరకవాసులు ఎవరు చేస్తారు? రావణుడు. తేడా అయితే గమనిస్తున్నారు కదా. జన్మ జన్మాంతరాలు మీరు భక్తి మార్గంలో గురువులను ఆశ్రయించారు. ఏమీ లభించలేదు. వీరిని సద్గురు అని అంటారు. సిక్కులు సద్గురువు అకాల మూర్తి అని అంటారు కదా. వారిని ఎప్పుడూ మృత్యువు కబలించదు. ఆ సద్గురువు కాలులకు కాలుడు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీ అందరినీ కాలుని పంజా నుండి విడిపించేందుకు వచ్చాను. సత్యుగంలో కాలుడు మృత్యువు రానే రాడు. దానిని అమరలోకం అని అంటారు. ఇప్పుడు మీరు శ్రీమతమును అనుసరించి అమరలోకమైన సత్యుగానికి అధికారులుగా అవుతున్నారు. మీ యుద్ధం ఎటువంటిదో చూస్తున్నారు కదా. ప్రపంచంలోని వారంతా ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. కానీ మీది పంచ వికారాల రావణుడితో యుద్ధం. రావణుడిపై విజయం పొందుతారు. ఇది అంతిమ జన్మ. తండ్రి చెప్తున్నారు, నేను పేదల పెన్నిధిని. ఇక్కడికి వచ్చేదే పేదవారు. ధనవంతులకైతే ఇది వారి అదృష్టంలోనే లేదు. ధనము నశాలో గర్వంతో ఉంటారు. ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. డ్రామా ప్లాన్ కదా. వారు తయారు చేసిన బాంబులు మొదలైనవి తప్పకుండా ఉపయోగిస్తారు. పూర్వము యుద్ధాలలో బాణాలు, కత్తులు, తుపాకులు మొదలైనవి ఉపయోగించేవారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సమాప్తం చేయగల బాంబులు కనుగొన్నారు. ఊరికే ఉంచుకునేందుకు ఇవి తయారు చేయలేదు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు? తండ్రి వచ్చారు కనుక వినాశనం తప్పకుండా అవ్వాల్సిందే. డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. మీ రాజ్యం తప్పకుండా స్థాపించబడుతుంది. ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడు యుద్ధం చెయ్యరు. సురాసురుల అనగా అసురులు దేవతలు యుద్ధం చేసినట్లు శాస్త్రాలలో చూపించారు. కానీ వారు సత్యుగంలోని వారు దేవతలు. వీరు అసురీ కలియుగంలోని వారు అసురులు. అంటే యుద్ధం జరిగేందుకు వారు కలిసేదెలా? ఇప్పుడు మీరు 5 వికారాలతో యుద్ధం చేస్తున్నారు. వీటిపై విజయం పొంది సంపూర్ణ నిర్వికారులుగా అయ్యి నిర్వికారి ప్రపంచానికి అధికారులుగా అవుతారు. లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చెయ్యండి. దైవీ గుణాలు ధారణ చెయ్యండి. ఇది తయారైన డ్రామా. కొంతమంది అదృష్టంలో స్వర్గం లేనే లేదు. యోగ బలం ఉంటేనే వికర్మల వినాశనం అవుతాయి. సంపూర్ణులుగా అయితే సంపూర్ణ ప్రపంచంలోకి రాగలరు. తండ్రి కూడా శంఖధ్వని చేస్తూ ఉంటారు. అయితే వారు మళ్ళీ భక్తి మార్గంలో కూర్చొని శంఖము, మురళి మొదలైనవి తయారు చేశారు. తండ్రి ఈ నోటి ద్వారా, బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేస్తూ ఉన్నారు. ఈ చదువును రాజయోగం అని అంటారు. ఇది చాలా సులభమైన చదువు. తండ్రిని, రాజ్యాన్ని స్మృతి చేయండి. అనంతమైన తండ్రిని గుర్తించి రాజ్య పదవి తీసుకోండి. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి.
మీరు బేహద్దు సన్యాసులు. ఈ పాత ప్రపంచమంతా సమాప్తం అవుతుంది అని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో కేవలం భారతదేశం మాత్రమే ఉండేది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ దైవీ కులానికి కళంకము తీసుకొని రారాదు. సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. అనేకాత్మల కళ్యాణం చేసే సేవ చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సెకండ్ పాయింట్, సంపూర్ణ నిర్వికారులుగా అయ్యేందుకు మలినమైన మాటలు వినరాదు, నోటితో మాట్లాడరాదు. చెడు వినకు, చెడు మాట్లాడకు. దేహ అభిమానానికి వశమై ఎలాంటి చీచీ పనులు చేయరాదు. వరదానము, మన్మనాభవ మంత్రము ద్వారా మానసిక బంధనాల నుండి విడుదలయ్యే నిర్బంధన్ ట్రస్టీ భవ. ఏ బంధనమైనా సరే ఒక పంజరం లాంటిది. పంజరంలోని చిలుక ఇప్పుడు ఎగిరే నిర్బంధన పక్షిగా అయిపోయింది. ఒకవేళ ఏదైనా శారీరక బంధనమున్నా మనస్సు ద్వారా ఎగిరే పక్షిగా అయింది. ఎందుకంటే మన్మనాభవగా అయినందున మానసిక బంధనాలు విడుదలైపోతాయి. ప్రవృత్తిని సంభాళించే బంధనం కూడా లేదు. ట్రస్టీగా ఉండి సంభాళించేవారు సదా నిర్బంధనులుగా ఉంటారు. గృహస్థు అనగా బరువు. బరువు ఉండేవారు ఎప్పుడూ ఎగరలేరు. కానీ ట్రస్టీలుగా ఉంటే గృహస్థంలో ఉంటూ కూడా బంధన ముక్తులుగా నిర్బంధనులుగా ఉంటారు. వారు ఎగిరే కళ ద్వారా ఒక్క సెకండ్లో స్వీట్ హోమ్కు చేరుకోగలరు. స్లోగన్, ఉదాసీనతను మీ దాసీగా చేసుకోండి. దానిని మీ ముఖం పైకి కూడా రానివ్వకండి. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కొద్దిమంది పిల్లలు ఎప్పుడు పురుషార్థం చేయలేరు. అప్పుడు నేచర్ పైన దోషం వేస్తారు. నా నేచర్, స్వభావము అలాంటిది అంటారు. కానీ కాదు, మీ కర్తవ్యమే నేచర్ క్యూర్ చేయడం. బయట నేచర్ క్యూర్ చేసేవారు ఉపవాసాలు చేయిస్తారు. అలాగే మీరు పిల్లలు పురుషార్థంలో ఏవైతే నష్టదాయకమైన విషయాలు ఉంటాయో వాటిలో ఉపవాసం అనగా వారు అన్నం త్యజిస్తారు, మీరు వీటిని త్యజించండి. అంటే నష్టపోయే విషయాలను మీరు త్యజించాలి. ఇవి చేసి తీరుతాను అని, అయి తీరుతాను అని ప్రతిజ్ఞ చేయండి. ఎప్పుడు ఇంత నిశ్చయ బుద్ధిగా అవుతారో అప్పుడు విజయిగా కాగలరు. ఓం శాంతి.